పవన్ కళ్యాణ్ దెబ్బకు ఆ నలుగురితో సహా సినీ పెద్దలందరికీ దెబ్బకు పట్టిన దయ్యం దిగొచ్చింది. నెత్తికెక్కిన కళ్ళు నేల చూపులు చూస్తున్నాయి. గత ప్రభుత్వానికి కప్పం కట్టి వంగి వంగి సలాంలు చేస్తూ జీ హుజూర్ అంటూ భయంతో బతికిన సినీ జనాలకు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్కసారి పంజరం నుంచి బయటకు వచ్చినట్లు అయింది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఆ స్వేచ్ఛను చేతకానితనంగా భావించిన సినీ పెద్దలు కూటమి సర్కారు చిన్న చూపు చూస్తూ అన్నం పెట్టిన చేతినే నరికినట్టుగా సాయం చేస్తున్న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకు ఆటంకం కలిగించాలని థియేటర్ల బంద్ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చారు. దీనితో ఒక రేంజ్ లో మండిన పవన్ కళ్యాణ్ సినీ రంగ సమస్యలు ఏమైనా ఉంటే అందరూ కలిసి రావాలని, ఒక్కొక్కరు రావద్దని, టికెట్ రేట్లు పెంపు కొరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ నియమాల ప్రకారం థియేటర్లు నడుస్తున్నాయా లేదా అని తనిఖీలు చేయడం ప్రారంభించారు. దీనితో చాలా థియేటర్లు మూతపడ్డాయి. ఇలా ఉంటే మొదటికే మోసం వస్తుందని గ్రహించిన సినీ పెద్దలు ఈ నెల 15వ తారీఖున సీఎం చంద్రబాబు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా కలుస్తున్నారు. హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ ముందు చిల్లర వేషాలు వేస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయో వారికి అర్థమైంది. సినిమా ఓ నటన, ఓ వ్యాపారం. సినిమాల్లో అయినా, సినిమా బయట అయినా సినిమా వాళ్ళు ఎప్పుడూ నటిస్తూ జీవిస్తూ ఉండాలి, లేకపోతే రీళ్లు తెగిపోతాయి.